పరిశ్రమ త్యాగం అది చేస్తదా చూడాలి, భారతీయ జనతా పార్టీ? అది చూడాలి. లేదా 2 చోట్ల వాళ్ళ చేత పెట్టిస్తారా ఏంటనేది కూడా చూడాలి. అంత సాధ్యమా 2 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ 1 లక్ష అక్కడ 1 లక్ష కోట్లు అనేటట్టు, ఇది రెండవ ఆస్పెక్ట్. బట్ దాంట్లో ఎక్కువ సీరియస్గా హార్డ్ వర్క్ చేస్తుంది ఒరిస్సా ప్రభుత్వంతో పోల్చుకుంటే ఆంధ్ర ప్రభుత్వం. అటు బాబు గారు సీరియస్గానే ఉన్నారు, లోకేష్ గారు సీరియస్గానే ఉన్నారు అన్నది కనబడుతుంది అందులో. అట్లాగే విద్యకి సంబంధించినటువంటి ఇప్పుడు విద్యా సంస్థలకు ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ మీద ధర్మేంద్ర ప్రధాని కలవడం అంటే శాఖల పరంగా ఒకటి కీలకమైనటువంటి అడుగులు వేసుకొస్తున్నారు. మంచి కాన్సెప్ట్. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, తనకి సంబంధం లేనటువంటి శాఖల మంత్రులను కూడా కలుస్తున్నారు అంటే ఆయా శాఖలు ఇప్పుడు మనకి జాతీయ రాజకీయాల్లో చూస్తే నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా తర్వాత 3వ ప్లేస్ రాజ్నాథ్ సింగ్ అక్కడ నెంబర్ 3 అంటారనమాట. అసలు నరేంద్ర మోడీని ప్రధానిగా ప్రపోజ్ చేసింది ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి. అందుకనే మోడీ ఇప్పటికీ ఆయన్ని ఆ శాఖ రక్షణ శాఖ ఇచ్చి, వాస్తవంగా రక్షణ శాఖ అంటే సెకండ్ అంటారు, కాకపోతే హోంమంత్రిత్వ శాఖ ముందు రక్షణ శాఖ థర్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ 3వ అత్యంత ముఖ్యమైన శాఖ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే కొనసాగిస్తూ వస్తున్నాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తి దగ్గర పాజిటివ్, ఆయనకి చంద్రబాబు అంటే పాజిటివ్ ఉంది కాబట్టి ఆయన, ధర్మేంద్ర ప్రధానికి చంద్రబాబు అంటే పాజిటివ్ ఉంది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బాబు గారి పట్ల పాజిటివ్గా ఉంటారో వాళ్ళందరినీ కలుస్తూ బాబు గారి అబ్బాయిగా, అలాగే రాష్ట్రం